I am Dr. Bindu Menon, Senior Consultant Neurologist at Apollo Specialty Hospitals, Nellore. Epilepsy ante fits ante మూర్ఛ వ్యాధి. ఇది చాలా కామన్గా ఉండే వ్యాధి. ఇన్ జనరల్ జనాలు ఇది అనుకునేది మానసిక వ్యాధి లాగా, కానీ ఇది మానసిక వ్యాధి కాదు. మెదడు నుంచి చిన్న చిన్న సెల్స్ నుంచి ఎక్కడి నుంచే స్పార్క్స్ స్టార్ట్ అయిపోతే అదే బయట పేషెంట్కి పర్సన్కి అది మూర్ఛ వ్యాధి లాగా కనిపిస్తుంది. ఇది రకరకాలుగా ఉంటుంది. జనరల్గా ఇన్ కామన్ పబ్లిక్కి తెలిసేది జనరలైజ్డ్ ఫిట్. దాంట్లో మనిషిని కింద పడిపోవడం, చేయి కాలు కొట్టుకోవడం, నోటి నుంచి ఫ్రాతింగ్ అట్లా రావడం, ఒక్కొక్కసారి యూరిన్ కానీ మోషన్స్ కూడా అయిపోవడం. ఇది ఇన్ కామన్ 1 or 2 minutes దాకా ఉంటుంది. కొన్నిసార్లు అది 5 minutes దాకా కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా కామన్గా ఉండేది యాబ్సెన్స్ ఫిట్. అది పిల్లలకు ఉండేది సాధారణంగా. ఇన్ జనరల్ 30 seconds లెస్ దెన్ 1 minute వాళ్ళు డే డ్రీమింగ్గా అట్లా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. కానీ దాంట్లో పడిపోవడం ఏం జరగదు, చేయి కాలు కొట్టుకోవడం, యూరిన్ మోషన్ పాస్ చేయడం ఏం జరగదు. ఈ విధంగా ఫిట్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఏ డే అలాగా జరుగుతుంది. కానీ అది 30 secondsగా ఉంటుంది కాబట్టి అది రికగ్నైజ్ చేయడం చాలా లేట్ అయిపోతుంది. ఇది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. దానికి ట్రీట్మెంట్ ఉంది, ఇమీడియట్గా దాన్ని రికవరీ చేయొచ్చు. ఇంకా ఒక టైపు కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్లో పేషెంట్ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. పేషెంట్ నోట్ నుంచి ఎట్లా చప్పరించడం జరుగుతుంది, చేత్తో కాలుతో ఏదైనా పెన్ కానీ క్లోత్స్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో ఎట్లా ఆడుకుంటారు. కన్ఫ్యూజ్గా బిహేవియర్ తర్వాత 2-3 minutes దాకా అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగా నడిచానే ఉండేది, అలాగా కూడా జరగచ్చు. ఇంకా కూడా 1/2 hour వరకు పోస్టిక్టల్ కన్ఫ్యూజన్ అని చెప్పేది. ఆ ఫిట్ ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళు కన్ఫ్యూజ్డ్గానే ఉండొచ్చు. ఇది ఒక ప్రకారంగా టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ. ఇది కనిపించేది కూడా మానసిక వ్యాధిలాగా. ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లంలో మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు పేషెంట్స్. ఇది మానసిక వ్యాధి కాదు, ఇది కూడా ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి. మూర్ఛ ఫిట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎయిడ్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికైనా ఫిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లో ఫిట్ వచ్చి మనిషిని పడిపోతే పేషెంట్ని లాగకూడదు మనం. ఎందుకంటే అంత తీవ్రంగా అక్కడి నుంచి సెల్స్ నుంచి స్పార్క్స్ వచ్చి పేషెంట్ కొట్టుకున్నప్పుడు మనం లాగినప్పుడు ఫ్రాక్చర్స్ కానీ ఏమైనా ఇబ్బంది రావచ్చు. కానీ పక్కన ఉండే టేబుల్, చైర్, ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే అది మనం దూరంగా పెట్టాలి. ఆ పేషెంట్ దగ్గర అందరు పోయి అట్లా చూడకూడదు. ఎందుకంటే గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో ఫ్రెష్ ఎయిర్, గాలి ఉండాలి పేషెంట్కి. నోట్న స్పూన్ కానీ హ్యాంకర్చీఫ్ కానీ అలాగే ఏమీ పెట్టకూడదు. చేతిలో తాళాలు ఏం పెట్టకూడదు. ఇదన్నీ పెడితే ఫిట్స్ ఆగదు. అది మనం అటువంటి ఏదైనా చేసేస్తే నోట్లో ఇంజురీ కానీ చేతిలో ఫింగర్స్ది ఫ్రాక్చర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. టై ఏమైనా ఉంటే, హై నెక్ కాలర్ ఉంటే అది లూజ్ చేయాల్సి వస్తుంది. స్పెక్టికల్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేసి పక్కన పెట్టాల్సి వస్తుంది. పూర్తిగా ఫిట్ ఆగిపోయిన తర్వాత పేషెంట్ ఒక పక్కకి లెఫ్ట్ సైడ్ అనేది తిప్పి పేషెంట్కి పూర్తిగా తెలివి వచ్చే వరకు నోట్లో ఏమీ పెట్టకూడదు. ఎందుకంటే అది అలాగా ఆ మత్తు పరిస్థితిలో అలాగ ఏదైనా నోట్లో పెట్టేస్తే ఊపిరితిత్తుతో పోయి అది నిమ్ములాగా చేరిపోయి ఫిట్ అయితే 1 నిమిషంలో కానీ 1 minute 2 minutesలో ఆగిపోతుంది. ఆ న్యూమోనియా వల్ల పేషెంట్ బాధపడతారు. మన మామూలుగా ఫిట్ కొన్ని కేసెస్లో హెరిడిటరీగా వంశపారంగా ఉండేది. కానీ దాదాపు చాలా పరిస్థితుల్లో అది మనం రాకుండా కూడా చేయొచ్చు. రాకుండా ఉండే ఫిట్ ఒకటి పక్షవాతం, మెదడుకి సంబంధించి స్ట్రోక్, బ్రెయిన్ అటాక్. ఆ విధంగా పక్షవాతం జరిగినాక కొన్ని కేసెస్లో ఫిట్గా రావచ్చు. పక్షవాతం రాకుండా చేస్తే మనం ఫిట్ రాకుండా చేయొచ్చు. హెడ్ ఇంజరీ, ఏదైనా పరిస్థితిలో యాక్సిడెంట్ కానీ ఏదైనా కారణాల్లో హెడ్కి ఇంజరీ జరిగితే మోడరేట్ కానీ సివియర్గా అయితే అప్పుడు కానీ 10 సంవత్సరం తర్వాత కానీ ఎవరికైనా ఫిట్ రావచ్చు. కాబట్టి హెడ్ ఇంజరీ రాకుండా చూడాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. హెల్మెట్ యూజ్ చేయాలి 2 wheelers డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఇన్ 4 wheelers సీట్ బెల్ట్స్ యూజ్ చేయాలి. ఏదైనా పరిస్థితిలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. థర్డ్ ఇస్ సెరిబ్రల్ పాలసీ. సెరిబ్రల్ పాలసీ అంటే పిల్లలకి డ్యూరింగ్ డెలివరీ టైంలో డెలివరీ టైంలో ఆక్సిజన్ బ్రెయిన్కి సరిగా లేనప్పుడు పుట్టిన తర్వాత వెంటనే ఏడవకపోతే ఆ టైంలో ఆక్సిజన్ తగ్గిపోతే కొన్ని భాగంలో బ్రెయిన్ డ్యామేజెస్ అయిపోతుంది. బేబీస్ మెంటలీ రిటార్డెడ్గా ఉంటారు. అది కాకుండా వాళ్ళకి ఫిట్స్ కూడా ఉంటుంది. ఈ పరిస్థితిలో కూడా ఫిట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ దగ్గరే కంటిన్యూస్ ఫాలోఅప్కి వెళ్తే
ఎనీమియా, హిమోగ్లోబిన్ కరెక్షన్ సరిగా ఉంటే, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే, ప్రాపర్ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం కూడా రాకుండా చేయొచ్చు. ఇంకొక కారణం న్యూరోసిస్టిసర్కోసిస్, టేప్ వర్మ్, ఆ బద్ద పురుగులు. మామూలుగా ఉండే కడుపులో పిల్లలకి స్వాభావికంగా ఉండే టేప్ వర్మ్ అదే ఒక్కొక్కసారి బ్లడ్లో నుంచి వెళ్ళి మెదడులో చేరిపోతుంది. అక్కడి నుంచి స్పార్క్స్ వచ్చి అది 3 సంవత్సరం వరకు పేషెంట్స్కి ఫిట్స్ మందులు వాడాల్సి చూస్తుంది. దానికి మామూలుగా హ్యాండ్ వాష్, బాగా ఫుడ్ తినే ముందు ఏదైనా ఫుడ్ ఆర్టికల్స్ తీసుకున్నప్పుడు బాగా క్లీన్ చేసుకొనే తీసుకోవాలి. మోషన్స్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది. పోర్క్, పంది మాంసం తినేవాళ్ళు బాగా కుక్ చేసుకొనే తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఎయిడ్లా మనకి రాకుండా చేసేది. ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి, ఫిట్ ఒక మానసిక వ్యాధి కాదు, అది నరాలకు సంబంధి వ్యాధి. 80% ఆఫ్ కేసెస్లో అది 3 years వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా ఆ ఫిట్ ఆగిపోయే అవకాశాలు ఉంటుంది. మూర్ఛ వ్యాధి ఒక నరాలకు సంబంధి ఒక వ్యాధి, మానసిక వ్యాధి కాదు. 80% ఆఫ్ కేసెస్లో దీనికి ట్రీట్మెంట్తోనే ఒక 3 years వరకే మందులు వేసుకుంటే పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి పేషెంట్స్ అది రికగ్నైజ్ చేసి హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం రావాల్సి వస్తుంది. దానికి బాధపడాల్సిన అవసరం లేదు.